హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ ఒక్క వీడియోని మాత్రం మీరు చివరిదాకా చూడండి. ఇది మూవీ రివ్యూ గురించి కాదు, లేదంటే ఏ ఇతర కాంట్రవర్సీ వీడియో అయితే కాదు. సో ఇది మనందరి వీడియో అనమాట. మనందరి లైఫ్లో జరిగే ఒక వీడియో. మిడిల్ క్లాస్ నుంచి, లో క్లాస్ నుంచి, హై క్లాస్ ఎవ్రీ వన్ చూడవలసిన వీడియో అనమాట. సో ఇందులో ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో అది మనీ ఎలా సంపాదించడం అనేది. ఏంటి వీడు రివ్యూస్ మానేసి అండ్ జనరల్గా మూవీ మీద మానేసి ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే, నాకు నిన్నే మా వాళ్ళ ఫ్రెండ్ ఒకడు చనిపోయాడనమాట. ఈ అప్పుల్లో ప్రెజర్స్ ఎక్కువైపోయి అండ్ మనీని ఎలా ఎర్న్ చేయాలి అనే దాని మీద, ఫార్ములా మీద పూర్తిగా అవగాహన కోల్పోయి ఫ్రెండ్స్ని నమ్మి ఫ్రెండ్స్ తోటి గ్యాదర్ అయ్యి ఒక బిజినెస్ పెట్టి అది లాసెస్లో నడిచి ఆ బర్డెనంతా తనే ఒక్కడే తీసుకొని మిగతా ఫ్రెండ్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. సో అతను సూసైడ్ అయితే చేసుకొని చనిపోయాడు. అది విన్న నా ఫ్రెండ్ నేను చూసినప్పుడు అతను ఫేస్లో కూడా ఆ లో అనేది నేను గమనించాను అనమాట. సో ఇలా సెన్సిటివ్ పర్సన్స్ ఏం చేయాలి, స్ట్రాంగ్ పర్సన్స్ ఏం చేయాలి, మనం సమాజంలో చాలామంది మనుషులను అయితే నేను చూశాను. పర్టికులర్గా నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్ అనేది నేను ఎంతో డిఫరెంట్ పీపుల్స్ నుంచి చూశాను అనమాట. సో ఒక సేల్స్ పర్సన్గా నేను 7 ఇయర్స్లో నేను మార్కెటింగ్లో చేశాను, మెడికల్లో. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. సో నేను నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ని అయితే నేను కలిశాను. ఆ అనుభవాలేనేమో నన్ను ఒక స్టోరీని రాయటానికి కానివ్వండి, నాకు ఒక ఎమోషన్స్ పలికించాల్సి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ రాయటానికి కానివ్వండి, ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగపడింది. సో ఈరోజు ఎందుకు అది షేర్ చేసుకోవాలనిపించి ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడతాను అని ఫిక్స్ అయ్యాను. బోర్ కొట్టే వాళ్ళు ఉంటే స్కిప్ చేసండి, వీరు మీకు కాదు. ఒక మోటివేషన్ అయితే కాదు, ఇది లైఫ్ లెసన్ అనమాట. సో అందరూ పాయింట్ వచ్చేసి మనం సమాజంలో ఒకళ్ళ దగ్గర గొప్పగా బతకాలన్నా, మన ఫ్యామిలీస్లో అందరికన్నా మన వైపు చూడాలన్నా, మనల్ని గుర్తించాలన్నా, మన ఫ్రెండ్స్ మనం గుర్తించాలన్నా, మనకు ఈవెన్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలన్నా కానీ ఒకే ఒక పాయింట్ చూస్తారు, డబ్బు. ఎస్, డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమైద్ది. అలా అని చెప్పి డబ్బు ఒక్కటే మార్గం, సాధ్యం. ఆ డబ్బు ఒక్కటే మార్గం కాదు. మన బిహేవియర్, మన స్ట్రెంగ్త్, మన మైండ్ సెట్, మన ఏకాగ్రత, ఇవి ఉంటే ఆటోమేటిక్గా డబ్బు అనేది అదంతటా అదే వస్తుంది. సో వీటి మీద ఒక లైఫ్ లెసన్స్. ఇప్పుడు నాకు ఉన్న 30 ఇయర్స్ నా ఏజ్, 30+ ఇయర్స్ ఏజ్లో నేను చేసిన స్ట్రగుల్స్, నేను ఎట్లా వచ్చాను అనేది ఇప్పుడు నేను జస్ట్ దీన్ని మనం డబ్బు ఎలా సంపాదించాలి అనే దగ్గర ఆపేస్తాను అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. సో నేను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. మా ఇంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు లైట్ నాకు ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఇలాంటి లైట్ ఉండేది కాదు నేను చిన్నప్పుడు. జస్ట్ ఒక ల్యాంప్ ఉండేది. ఈ గాలిలో నా ప్రేమలో ఒక లాంతర్ పట్టుకొని అమ్మాయి హీరో దగ్గరికి వెళ్తుంది కదా, అలాంటి లాంతరే ఉండేది. సో ఆ లాంతర్ని నేను ఆ షార్ట్లో చూపించాను అనమాట. సో అది నాకు బాగా రిజిస్టర్ అయిపోయింది కాబట్టి, సో అలాంటి లాంతర్లో నుంచి ఇప్పుడు మీ ముందు అయితే మాట్లాడుతున్నాను. అక్కడ దాకా నా లైఫ్ జర్నీ అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే, నాకు పెద్దగా మనీ ఉండేది కదా. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా లో మిడిల్ క్లాస్ అనమాట. సో నా లైఫ్లో చాలా ఇది జరిగినాయి. ఐ మీన్ చాలా లో పాయింట్స్ ఏమి ఉన్నాయి, చెప్పుకోవడానికి పెద్ద గొప్ప పాయింట్స్ ఏమి లేవు. సో ఇవన్నీ ఒక పర్సన్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో వీటికి భయపడి నేను చిన్నప్పటి నుంచి మాకు ఒక సొంత ఇల్లు లేదు, ఉన్న అద్దింట్లో ఒక కరెంట్ పెట్టుకునే స్టేజ్ కూడా మాకు లేదు. అండ్ మా అమ్మమ్మ నన్ను ఇప్పటిదాకా తీసుకొచ్చి పెంచిందనమాట. మా ఫాదర్ లేడు. సో ఇవన్నీ చూసి చూసి నేను పెరిగాను అనమాట. నేను పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకోలేదు, ఇంగ్లీష్ అంతగా రాదు.
నేను ఏ విషయంలో కూడా ఇప్పుడున్న పిల్లలతో కూడా ఇంగ్లీష్ మాట్లాడమంటే నేను మాట్లాడలేను. నాకు ఇంగ్లీష్ రైటింగ్ రాదు. రాయటంలో స్పెల్లింగ్స్ మిస్టేక్ అవుతాయి. సెవెంత్ క్లాస్లో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. మా బ్రదర్ కోప్పడ్డారు. ఇవన్నీ అండ్ తర్వాత 10థ్లో నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదివాను. సో అలాగా నాకు వచ్చిన హడల్స్ అన్నిటినీ నేను ఫేస్ చేశాను. దానికి భయపడలేదు. ఫేస్ చేసి దాన్ని ఒక పాత్గా అయితే నేను ఏర్పరచుకున్నాను. ఈ క్రమంలో ఫస్ట్ నేను డబ్బు సంపాదించింది మీరు నమ్మరు, ఫిఫ్త్ క్లాస్ టు 6th క్లాస్. ఐస్ బండి తెలుసా మీకు? 90s కిడ్స్ బాగా తెలిసి ఉండేది. ఐస్ తోసుకొని వెళ్తాం కదా, అది వేసాను. డే 1 అప్పుడు నాకు 60 రూపీస్ సంపాదించాను. చాలా చిన్న ఐడియా అది. నా ఫ్రెండ్ నేను ఐస్ బండితో వెళ్ళాను. ఆ తర్వాత 8th క్లాస్లో గుంటూరు ఎగ్జిబిషన్లో నేను పార్ట్ టైం జాబ్గా జాయిన్ అయ్యి పర్ డే 90 రూపీస్ సంపాదించాను. సో డబ్బు సంపాదించటం అలా మొదలుపెట్టాను. ఆ తర్వాత 10థ్లో హాలిడేస్లో హౌస్ పెయింటింగ్ ఉంటుంది కదా, 200 రూపీస్. సో అలా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ జాబ్ నేను తీసుకోవాల్సి వచ్చింది. అది ఎలా అంటే అప్పటిదాకా నాకు ఇన్కమ్ ఇచ్చే మా అమ్మమ్మ గారు చనిపోయారు. ఇంకా నాకు ఆ టైంలో నేనే ఎర్నింగ్ పర్సన్ అవ్వాల్సి వచ్చింది. అయ్యాను. సో ఇవి అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బు సంపాదించటం చాలా ఈజీ. ఎందుకు అంటే మనం మైండ్ సెట్ మీద ఆధారపడి ఉండిద్ది. మనం ఫేస్ చేసే హడల్స్ వాటిలన్నిటికీ భయపడకుండా వాటిని ఎదురు తిరిగి మనం చేయగలిగిన పని మనం చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎదగాలి. సో మనీ సంపాదించడం కూడా అంతే. ఇప్పుడు నేను ఎన్నో అప్పులు తీసుకొని ఉన్నాను, ఇవన్నీ సెట్ చేశాను, షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాను. వీటిలన్నింటినీ నేను తీర్చగలిగిన గట్స్ నాకున్నాయి. నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాననే నాకు నమ్మకం ఉంది. అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ. అలా అని చెప్పి పిరికోడిని అయిపోయి అమ్మో ఇన్ని చేశాను, ఫస్ట్ సాంగ్ తీశాను ఏం అవ్వలేదు, సెకండ్ తీశాను, థర్డ్ 100 తీస్తా సక్సెస్ అయ్యేంత వరకు. సో ఆటోమేటిక్గా అదే వస్తుంది. దానికి భయపడి లో అయిపోయి ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఆలోచించి మెంటల్గా అన్స్టెబిలిటీ ఆలోచనలు తీసుకొని మైండ్కి చనిపోతే ఏమొస్తుంది? ఏం రాదు. నిన్ను ఒక సంవత్సరం గుర్తు కూడా ఉండవు నువ్వు తర్వాత. చనిపోవటం ఎందుకు? ఒక ఐడియాని క్రియేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఐడియాస్ నుంచే మనీ పుడుతుంది. కాకపోతే ఫస్ట్ స్ట్రగుల్, ఇన్వెస్ట్మెంట్, ఐడియా. ఒకళ్ళని మెప్పించు, నీ దగ్గర ఉన్న టాలెంట్ తోటి ఒకళ్ళని మెప్పించు. దాన్ని నేను ఇలా చేయగలను విడమర్చి చెప్పు. ఇన్వెస్ట్మెంట్ అదే వస్తుంది. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. సో డబ్బు సంపాదించాలి అంటే ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి. పాయింట్ 2 అది. ఇదే ఇంపార్టెంట్, ఐడియా. ఆ ఐడియానే దాని మీద నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉండాలి. 360 డిగ్రీస్లో ఆ ఐడియాని నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగే ఆలోచన నీలో ఉండాలి. అటువంటి ఆలోచన ఖచ్చితంగా ఒకటి ఉంటుంది నువ్వు చేయగలిగేది. ఆ ఆలోచనను పట్టుకొని, ఆ ఐడియాని పట్టుకొని ముందుకెళ్ళైతే ఈజీగా మనీ సంపాదించవచ్చు. కానీ చాలా ఎమ్మడే అవ్వదు, ఇది ఇట్లా అవ్వదు. అలా అయ్యింది ఊరకనే పోద్ది. రజనీకాంత్ గారు కష్టపడిందే ఏది రాదు, ఊరకొచ్చింది అన్నిటికీ నిలవదు అన్నట్టు, ఊరకొచ్చిన బెట్టింగ్స్ వేసిన, కార్డ్స్ ఆడిన, పందాలు వేసిన, ఏదో ఉంటాయి కదా ఇంకా, అవి వేసినా కానీ డబ్బులు పోగొట్టుకొని తప్పితే ఏం రావు. ఇన్స్టెంట్గా వస్తే ఆ తర్వాత ఆశ చూపించి మొత్తం తుడిచేస్తాయి. ఆ తుడిచేసే క్రమంలో వచ్చే లో చేసుకోవాల్సినదే సూసైడ్. సో అవన్నీ మనకు అనవసరం. స్టెప్ బై స్టెప్ మనం ఫ్యూచర్ని చూసి
కోన్ కిస్కా గాడి గొట్టం గాడి మాటలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు నీ వల్ల అవ్వదు అని. నాకు చాలా సింపుల్గా అయిపోయే పని కష్టంగా అవుతుంది నా జీవితంలో. చాలా కష్టం అనుకున్న పని చాలా సింపుల్గా చేయగలను నేను. సింపుల్గా ఇన్ ద సెన్స్ డేర్గా చేయగలను. నా లైఫ్లో 2-3 జరిగినాయి. సో అది దానికి ఇవన్నీ నేను ఎందుకు మీకు వీడియో రూపంలో చెప్పాలనుకున్నానంటే, నేను నిన్నంతా అదే మైండ్ సెట్లో ఉన్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు, అదే రిఫ్లెక్ట్ అని మనోడి ఫేస్లో నేను చూశాను. సో ఎందుకు ఇలా అయిపోతారు, అంత వీక్ మైండ్ సెట్ ఇప్పుడు అవసరం లేదు. సో దాన్ని ఇవ్వకపోతే తర్వాత ఇస్తామని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అదే ఐడియా. సో మనీ సంపాదించాలంటే జస్ట్ ఒక ఐడియా ఉండాలి, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసే తెలివితేటలు ఉండాలి. సో ఈ రెండే ఉంటాయి. ఈ రెండిటి వల్లే మనం ఈజీగా మనీ సంపాదించవచ్చు. నేను ఫస్ట్ పార్ట్లో ఒక ఐడియాని పెట్టాను, నేను సెకండ్ వేలో ఉన్నాను, సెకండ్ పొజిషన్లో ఉన్నాను. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సక్సెస్ గ్యారంటీ వస్తుంది. వచ్చే విధంగానే ఐడియా కూడా ఉంది. దానికి కావాల్సిన 360 డిగ్రీస్లో నేను వర్క్ చేస్తున్నాను. మేబీ లేట్ అవ్వచ్చేమో, రావటం మాత్రం పక్కా. సో మీలో కూడా ఎవరైనా లో మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అందరినీ ఎవరిని పడితే వాళ్ళని సలహాలు అడగొద్దు. అడిగినా కానీ అందులో నీకు నచ్చిన పాయింట్ ఉంటే తీసుకుని మిగతాదాన్ని వదిలేసే, కానీ నువ్వు అనుకున్నదే చేసే. నువ్వు అనుకున్నదని నీకు వచ్చిన పనే కదా నువ్వు చేస్తే పైకి వచ్చేది. అలాంటప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడటం ఏకతో సమానం. సో ఎవడు మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు, ఎవడో ఏదో అనుకుంటాడు అనుకోవాల్సిన పని లేదు. సో ఇదంతా నేను పర్సనల్గా చెప్తున్నాను. దీన్ని మీరు చూస్తారా చూడరా, వ్యూస్ వస్తాయా రావా అనేది పక్కన పెట్టేస్తే, నా ఎమోషన్ ఈరోజు ఉన్న ఎమోషన్ మీ ముందైతే పెట్టారనమాట. సో నేను మాట్లాడిన ఏమైనా తప్పు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు మనం డబ్బు సంపాదించాలంటే మేజర్గా ఐడియా, ఫోకస్, ఇంప్లిమెంట్ ఈ మూడింటే చాలా అనిపించిన వాళ్ళు ఎస్ యు ఆర్ కరెక్ట్ అని మెసేజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.